జ్యోతిష్ అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో సంతాన ప్రతిబంధకం కలిగి సంతానం కలగనటువంటి ఒక జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. మ్యారేజ్ తర్వాత నవదంపతులు వంశాన్ని వంశవృద్ధి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ పూర్వజన్మలో వారికి చేసినటువంటి ఫలితముల ఆధారంగా ఈ జన్మలో వారి యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉండటం వలన సంతానానికి ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మన ముందున్న చార్ట్ కూడా సంతాన ప్రతిబంధకంతో సంతానం కలిగినటువంటి చార్ట్ విశ్లేషణ చేద్దాం. సో మిథున లగ్నం అయింది. లగ్నాధిపతి బుధుడు, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు, బుధ శుక్రుడు ఇద్దరు కూడా లగ్నంలోనే ఉన్నారు. కానీ సంతానం కలగలేదు. ఎందువల్లంటే బుధ శుక్రులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, లగ్నంలో ఉన్నప్పటికీ, లగ్నాధిపతి శుక్రుడు కలిసినప్పటికీ, శుక్రుడు ఉన్నటువంటి ప్లేసు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సెకండ్ హౌస్లో కుజుడు, 12 ఇంట్లో రవి శనులు ఉండడం వల్ల అక్కడ శుక్రుడు పాపకర్తృ యోగం పడ్డాడు. సో శుక్రుడు తన బలాన్ని కోల్పోవడం జరిగిందనమాట. సో తర్వాత గురువు పంచమాధిపతి పుత్రకారకుడైనటువంటి గురుడు భాగ్యస్థానంలో రాహువుతో కలిసి శని కుజులచే చూడబడటం కారణంగా విశేషమైన పాపత్వం పొందడం జరిగిందనమాట. సో మరి పంచమ స్థానాన్ని చూసుకుంటే మనం పంచమ స్థానంలో ఏ గ్రహాలు లేకపోవడం, కుజ గురువులచే వీక్షించబడడం జరిగింది. వీరిలో కుజుని దృష్టి మంచిది కాదని చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా పంచమంలో కుజుడు యొక్క దృష్టి పడడం, పంచమాధిపతి బుధుడితో కలిసి ఉన్నప్పటికీ పాపకర్తృ యోగంలో పడటం, పుత్రకారకుడైనటువంటి గురువు రాహువుతో కలిసి 9వ ఇంట్లో ఉండడం, వారి మీద శని యొక్క దశమ దృష్టి పడటం చేత పంచమాధిపతి శుక్రుడు, పంచమ స్థానం, అలాగే పుత్రకారకుడు ముగ్గురు కూడా పాడడం చేత సంతానం కలగలేదు. మరి చంద్ర రాశ్యాధిపతిని చూసుకుంటే చంద్ర రాశ్యాధిపతి నుంచి గురువు అవుతారు పంచమాధిపతి. సో పంచమాధిపతి మళ్ళా పోయి సర్పగ్రహమైన రాహుతో కలిసి 9వ ఇంట్లో ఉండడం వల్ల సంతానానికి అవరోధం ఏర్పడింది. స్వస్తి.